వారి జీవితంలో దేవుణ్ణే ఎంచుకునేవారు సంతోషముగా ఉంటారు. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు 27వ కీర్తన 4వ వచనంలో చెప్పాడు. దావీదు ఒక చక్రవర్తి. ఆయన అనేక యుద్ధములను గెలిచాడు. అయినా కాని ప్రభువా, వీటన్నిటిని బట్టి నేను తృప్తి పడట్లేదు. నీ యొద్ద నుండి నేను పొందవలసినది ఒక్కటే ఉంది. అదేంటంటే నేను ఈ ప్రపంచమంతటికి రాజునవ్వాలని కాదు, లేక నాకు మరి ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రావాలని కాదు. వీటికి వ్యతిరేకముగా మీ ప్రసన్నతను చూచుటకు నా జీవిత కాలమంతయు నీ మందిరములో నివసింపగోరుచున్నాను అని దావీదు మొరపెట్టాడు. దావీదు కలిగి ఉన్న ఈ ఒకే ఒక్క కోరిక మన జీవితంలో కూడా ఒకే ఒక్క కోరికగా ఉందా? ప్రభువును అమితంగా ప్రేమించే ఒక విధవరాలి గురించి నేను ఈ విధముగా విన్నాను. ఆ పేద విధవరాలు ఒక చిన్న గుడిసెలో తన 5 పిల్లలతో నివసిస్తుంది. ఒక వ్యక్తి ఆ ఇంటి దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా ఈ విధంగా అడిగాడు, నీవు ఎప్పుడు సంతోషంతో సమాధానంతో ఉంటావు? ఇది ఎలా సాధ్యము? నీ దగ్గర ఎక్కువ డబ్బు లేదు, నీకెన్నో కష్టాలు ఉన్నాయి, నీ పిల్లలకు తరచుగా జబ్బు చేస్తూ ఉంటుంది, అయినా కాని వారు ఎల్లప్పుడూ సంతోషముగా ఉంటారు. ఇంత ఆనందానికి కారణమేంటి? ఇలాగ ఆనందంగా ఉండడానికి రహస్యమేమిటి? ఈ ప్రశ్నకు ఆ పేద విధవరాలు చిరునవ్వుతో ఈ విధముగా జవాబిచ్చింది, అయ్యా, నా సమస్తము యేసుక్రీస్తు ప్రభువే. ఆయన తప్ప ఈ లోకంలో నాకేదీ అక్కరలేదు. ప్రియ స్నేహితులారా, మనము కూడా యేసుక్రీస్తు ప్రభువే సమస్తము అయినప్పుడు మనము కూడా ఆ విధవరాలి సంతోషంలో ప్రవేశిస్తాము. దానికి బదులుగా చిన్న శ్రమకే మనము నిందిస్తున్నట్లయితే ప్రభువైన యేసు మనకు సమస్తముగా లేడని రుజువు అవుతుంది. ఈ రోజు నుండి ప్రభువైన యేసు మనకు సమస్తముగా అవునుగాక. కేవలము అప్పుడు మాత్రమే కీర్తనాకారుని వలె మనము కూడా ఈ విధముగా చెప్పగలము, ప్రభువైన యేసు, నీవు నాకుండగా ఈ భూమి మీద నాకేదియో అక్కరలేదు అని. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనము చదవండి. స్నేహితులారా, దేవుని సంపూర్ణ సన్నిధిలో శ్రమ మనలను కృంగతీయలేదు. మనకు ఎటువంటి శ్రమ వచ్చినా రానివ్వండి, కానీ అది మా ఆనందమును తీసివేయకుండానట్లు మీ కృపను దయచేయమని మనము ప్రార్థించదము. ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.